యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున ఈ వీడియోలో మనం ఇంకొక అన్నమయ్య కీర్తనను పాడుకుంటున్నాం. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరైనా ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ కావాల్సి వస్తే A to Z అంటే అటు లైట్ మ్యూజిక్, ఇటు ఫోక్ మ్యూజిక్, ఇటు సినిమా సంగీతం పాటలు, మరి పక్కా క్లాసికల్ అన్నీ చెప్తాను. కీబోర్డు, వీణ, వోకల్. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వచ్చినా, అలాగే ఆన్లైన్లో క్లాసెస్ కావాల్సి వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ. రచన శ్రీ అన్నమయ్య. సంగీతం గానం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. మహానుభావుడు. ఏమి గాత్రము, ఏమి భావము, అపర అన్నమయ స్వరూపము. రాగం శుద్ధ ధన్యాసి రాగము. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఏమిటంటే ఉదయ రవిచంద్రిక. ఇది ఉపాంగ రాగము, జన్య రాగము. మూర్ఛన, ఆరోహణ సగమ పనిస సానిప మగస. ఇది 22వ మేళకర్త కర్హరప్రియ రాగం నుంచి పుట్టిందనమాట. ఆరోహణలో చూడండి, సగ్గమ అంటే అక్కడ రీ తీసాం, పనిస అంటే దా తీసాం. ఆరోహణలో రీ దా అనే 2 స్వరాలు తీసాం. అవరోహణలో దారి అనే 2 స్వరాలు తీసాం. చూడండి, సగమ పనిస సానిప మగస. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీస్తే 5 స్వరములు ఉంటాయి కదా. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు అనమాట. ఇందువచ్చి స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, ఏమీ వాడలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక, ఇది చాలా ముఖ్యం. తిస్ర గతి, తిస్ర నడక. ఒక్కొక్క ఆది తాళమునకు ఒక లఘు, 2 ధృతములు కదా, 8 క్రియలు. ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు నంబర్స్తో ఎవరు వేయరు, తెలుసుకుంటాక మాత్రమే జతులతో వేస్తారు. చూడండి, తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. నేను కూడా 4వ శృతిలోనే పడతాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4వ శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు అనమాట. పాటను పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్లో సాని ప మా. మంత్రస్థాయిలో మధ్యం వరకు వెళ్ళారు. తారాస్థాయిలో సా వరకే సంచారంలో ఉంది. తారాస్థాయి షడ్జం వరకే సంచారంలో ఉంది.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా. ఫస్ట్ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు అర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు, ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు అర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు, కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు, జగతి దేవతలు నీ జలజంతులు, తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు, జగతి దేవతలు నీ జలజంతులు, గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు, గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు, మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మా, గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు, మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికి నీ తెప్పలకు నీటమ్మా. లాస్ట్ చరణం, మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోని. వైకుంఠ నగరము వాకిలి నీ ఆకారము, చేకొను పుణ్యములే నీ జీవభావము,
వైకుంఠ నగరము వాకిలి నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము ఏ కడను శ్రీ వెంకటేశుడే నీ ఉనికి ఏ కడను శ్రీ వెంకటేశుడే నీ ఉనికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మా ఏ కడను శ్రీ వెంకటేశుడే నీ ఉనికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మా దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికి తెప్పలకు నీటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. చాలా సంతోషం అండి. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు చాలా అద్భుతంగా పాడారు. ఈ ఒక్క పాట కాదు, ఆయన ఏ పాట ఏ అన్నమయ్య కీర్తన పాడినా అలాగే ఉంటుంది. ఆయన కాలంలో మనం పుట్టడం మనం అందరూ కూడా అదృష్టవంతులం. చాలా చాలా సంతోషము. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా సరే నాకు చేయూతనివ్వాలంటే నా ఫోన్పే జీపే నంబర్ అక్కడ ఇస్తున్నాను. మరి దానికి మీకు తోచినంత సహాయం చేస్తే చాలా సంతోషపడతాను. ఇంకా ఎక్కువ వీడియోలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే టైం అంతా ఈ రాయటానికే సరిపోతుందండి. చాలా చాలా సంతోషం. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.